అందరికీ నమస్తే అండి. ఒక మాజీ మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి దాదాపుగా 35 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి సరే తప్పు మాట మాట్లాడారు. ఆ ఫ్లోలో వచ్చేసింది అనుకుందాం. ఆ కోపంలో, ఆవేశంలో వచ్చింది అనుకుందాం. ఆ చంద్రబాబు గారు వస్తాడా, చంద్రబాబు అమ్మ మొగుడు వస్తాడా, లంకో వస్తాడా, ఆ లంకోడికిని రమ్మను అనే మాట వచ్చేసింది. అయితే ఇక్కడ దాన్ని వైసీపీ వాళ్ళు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అది రాజకీయంగా ప్రజల్లో ఒక రకమైన అసభ్య భావజాలం వచ్చేసింది. ప్రజలు అసహించుకునే పరిస్థితి వచ్చేసింది. అంబటి రాంబాబు గారు ఓపెన్గా మాట్లాడారు. అదేమి సీక్రెట్గా 4 గోళ్ల మధ్య మాట్లాడాల. సో అది జనం అందరూ చూశారు కాబట్టి వైసీపీని తిట్టుకునే పరిస్థితి అంటే మొదట అంబటి రాంబాబు గారిని మాత్రమే జనం అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ చంద్రబాబు గారి అభిమానులు, టీడీపీ అభిమానులు కాదు, సామాన్య జనం కూడా ఆ భాష చూసిన వాళ్ళు అంబటి రాంబాబు గారిని అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ లేదు అంబటి రాంబాబు గారిని ఎందుకు అసహించుకుంటారు, మమ్మల్ని కూడా అసహించుకోండి, మా పార్టీ మొత్తం అటువంటిదే అనే ఒక సిగ్నల్, ఒక సింబల్, ఒక సందేశం జనానికి ఇస్తున్నారు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కవర్ చేయడానికి, అంబటి రాంబాబు గారిని కవర్ చేయడానికి వచ్చారు. అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటల్ని సమర్థించేలా మాట్లాడారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే మాట్లాడారు, నారా లోకేష్ గారు అలాగే మాట్లాడారు. సో వాళ్ళు మాట్లాడిన బూతుల కంటే ఇవేమీ ఎక్కువ కాదు అని తను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారికి ఫోన్ చేసి ఏం కాదు, మీకేం కాదు, మేము ఉన్నాము, మీరు ఇలాగే రెచ్చిపోండి అనేటట్టు మాట్లాడారు. నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒకటి చెప్పదలుచుకున్నా. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని కాసేపు పక్కన పెడదాం. సజ్జల గారిని, ఆయన ఒక జర్నలిస్టే కదా, సాధారణంగా కాస్త మెచ్యూర్డ్ పాలిటిక్స్, ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ పాలిటిక్స్లో కాస్త జాగ్రత్తలు, పరిపక్వత అంటే ఏంటి? అంబటి రాంబాబు గారు అలా మాట్లాడినప్పుడు పార్టీ పరంగా మేము ఇటువంటి వ్యాఖ్యలకు విరుద్ధం, మా పార్టీ ఇటువంటి వ్యాఖ్యలను యాక్సెప్ట్ చేయదు, అయితే అంబటి రాంబాబు గారు ఆ పరిస్థితుల్లో ఎందుకు అలా మాట్లాడారనేది మేము తెలుసుకుంటాం అని ఒక ప్రకటన వచ్చగా. ఆయన అలా మాట్లాడడం తప్పే, ఆయన చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. అదే సమయంలో ఆయన మీదకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దండెత్తి వచ్చారు, దాడికి వచ్చారు, అటువంటి పరిస్థితులు కూడా అని చెప్పి టీడీపీ మీద రివర్స్ అటాక్ చేయొచ్చుగా. ఇక్కడ 1-2 లైన్లు చాలు. అంబటి రాంబాబు గారు వాడిన పదాలు క్షమార్హం కాదు, మేము వాటిని ఖండిస్తున్నాం, మా పార్టీ విధానం అది కాదు, కానీ మా అంబటి రాంబాబు గారు ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడారు అనేదానికి మేము నిజాలు తెలుసుకుంటాం, సో రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి అని ఒక సందేశం వదిలేయచ్చుగా. వదలట్లా అస్సలు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంతే, ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంతే. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, అంబటి రాంబాబు గారి మీద ఉన్న అసభ్యత, అసహ్యం, ఆ వ్యతిరేకత లేదు ఆయన ఒక్కడికే ఎందుకు సొంతం కావాలి, మా పార్టీ మొత్తం అటువంటి పార్టీయే, మా బుద్ధి అటువంటి బుద్ధే అనే సందేశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మీడియా ద్వారా ఇచ్చారు, అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలను సమర్థించడం ద్వారా. అయితే చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు కూడా బూతులు మాట్లాడారు అని ఆయన వదిలారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు 1-2 సందర్భాల్లో అన్నారు, ఈ ఎన్నికల ప్రచార సభల్లో అమ్మ మొగుడు అనే మాట అయితే వాడారు ఒకసారి. కానీ రాష్ట్రంలో అమ్మ మొగుడు అనే భాష అనే ఆ పదానికి ఫస్ట్ పేటెంట్ మాత్రం కొడాలి నాని గారే దాన్ని తీసుకొచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లోకి ఫస్ట్ తీసుకొచ్చింది ఆయన. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అంటే అది వీడియో దొరకట్లేదు, ఎన్నికల ప్రచార సభల్లో 2023 ఆ టైంలో 2 సందర్భాల్లో వాడారు ఆ పదం. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నారు. అప్పుడే విమర్శలు వచ్చాయి. కానీ ఈ లంకో అనే పదం ఎవరు వాడలేదు. అండ్ నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా బూతులు మాట్లాడాల, రెచ్చగొట్టేలా మాట్లాడారు, శ్రేణుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు. సైకో అన్నారు, సైకోగాడు అన్నారు, అటువంటి వాడు అన్నారు. సో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సైకోగాడు, సైకో అటువంటి వాడు, ఇటువంటి వాడు అన్నారు. సైకో జగన్ రెడ్డి అది ఇది అన్నారు. కానీ ఈ లంకో అనే పదం, ఈ పచ్చిబూతులు, అసభ్యమైన మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. కానీ మాట్లాడారని సజ్జల గారు చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడారు కాబట్టి వీళ్ళు మాట్లాడారని చెప్తున్నారు. కానీ అటువంటి పదాలు క్షమించకూడదు, క్షమార్హం అయితే కాదు. సో ఇది చాలా దూరం వెళ్ళబోతున్నాయి. ఈ రాజకీయం మరి ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. కానీ సో ఈ జోగి రమేష్ గారి ఇంటికి కూడా ఈరోజు నిప్పు పెట్టారు. అంబటి రాంబాబు గారు బయటకు వచ్చిన తర్వాత ఇంకెలా ఉంటుందో పరిస్థితి చెప్పలేం. సో చేయి దాటిపోయేలా ఉంది. సో వీలైనంత వరకు ఒక 4-5 రోజుల పాటు వైసీపీ వాళ్ళు ఎవరు మళ్ళీ అటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా ఉంటే బెటరు. అంటే నేను ఇక్కడ చెప్పడం మీన్స్, ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులు వేడిగా ఉన్నాయి. ఈ టైంలో తెలుగుదేశం పార్టీ క్యాడరు, ఆ పార్టీ అధినేతల మాట కూడా వినే పరిస్థితి లేదు. సో ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడితే గొడవలు పెంచడం తప్ప, శాంతి భద్రతకు విఘాతం తప్ప ఇంకేమీ ఉండదు.
కానీ వైసీపీ వాళ్ళకి అదే కావాలి, గొడవలు జరగడమే కావాలి, శాంతి భద్రతలకు విఘాతం కలగడమే కావాలి. అప్పుడు వాళ్ళు మరో సింపతి డ్రామా లేదా మరో ప్రచారానికి తెరతీస్తారనమాట. సో వైసీపీ వాళ్ళ వ్యూహం సక్సెస్ అవుతుందేమో ఒక రకంగా. థ్యాంక్ యూ.